మహిమ కలిగిన రాజును, శాశ్వత రాజును హృదయంలో కలిగి ఉండి ప్రభు కొరకు జీవించాలని కోరుతున్నాం. మేము కూడా భూమి మీద మీ కొరకు శాశ్వతులుగా దేవులుగా ఉండాలని కోరుతున్నాం. ఆనాడు ప్రభువా మోసే భూమి మీద మిక్కిలి శాశ్వతం చెప్పబడింది. అంటే శాశ్వతం ఆనాడు వస్తే అవినీతి చూపించి తిరుగుబాటు చేస్తా వచ్చింది. రాజు యొక్క మనను కోల్పోతా వచ్చింది. అటు స్థితిని తప్పించాడు. మేము ఏ వ్యక్తి కూడా ఇతర నాశనానికి వెళ్ళక నిజ దేవుని మిమ్మల్ని అంగీకరించి మీ కొరకు జీవించడానికి కొరకై సహాయపడతారమని ప్రార్థన చేస్తా ఉంటున్నాం. దేవా, నీతిపడిన రాజుగా, మహిమగల రాజుగా, ఘనమైన రాజుగా మీరుంటా వచ్చారు. ఆనాడు యాకోబు మోసగాడుగా ఉన్నాడు, పారిపోతా వచ్చాడు. అయితే యాకోబుని మీరు ఇచ్చినట్ల యాకోబు తిరిగి సమకూర్చారు, తండ్రిని తీసుకురాబడతా వచ్చారు. ఆనాడు లూకాసు వార్త 15లో చిన్న కుమారుడు పారిపోతా వచ్చాడు, దూరం అయిపోతా వచ్చాడు. అయితే తిరిగి వచ్చినప్పుడు తన యొక్క ప్రేమను పొందగలుగుతా వచ్చాడు. తిరిగి ప్రతి వారిని కూడా సమకూర్చాడు. దేవా, ప్రతి వారిని కూడా సమకూర్చి నీ కొరకు జీవించే వారిగా సిద్ధపరచు. నీ వాక్యం ఫలించి